నమస్తే. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. అన్న, ఆ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయటకు వచ్చిర్రు. 2 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. ఏమన్నా భయం అవుతుందా అధికార కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనో ఇంకో పెడితేనో ఈ మేక ఈ ఒంటరిగా ఉడత ఊపులకు తాటాకు చెప్పులకు ప్రజా ప్రభుత్వం భయపడదు, కాంగ్రెస్ ప్రభుత్వం బయటపడదు. ఆల్రెడీ ప్రజలు 2023లో మీ తోలు తీసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రాలే, అహంకారం కళ్ళు నెత్తికెక్కి ఇవాళ తెలంగాణ పేరుతో అభివృద్ధి మీరు ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉండి వేల లక్షల కోట్లు సంపాదించుకొని అధికారం మదమెక్కి ఇవాళ మీరు మాట్లాడితే ప్రజలు సహించరు. కాబట్టి కేసీఆర్ తో ఉపన్యాసంతోనే ఆయన ప్రెస్ మీట్ తో ఆయన పెట్టే బహిరంగ సభలో ప్రజలకు ఒరిగేది, ప్రజలు మార్పును కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు, సంక్షేమాన్ని కోరుకుంటారు, ఉద్యోగాలు కోరుకుంటారు, ఆత్మ గౌరవాన్ని కోరుకుంటారు. అవన్నీ కూడా ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ప్రజా వైఫల్య ప్రభుత్వం. అందుకే స్థానిక సంస్థల్లో మాకు 40% విజయాన్ని చేకూర్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. స్థానిక జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85% కాంగ్రెస్ పార్టీకి అఖండగా నిలిచారు. దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 7,500 నుంచి 8,000 మంది సర్పంచులు గెలవగలిగినారు. కాబట్టి ఇంకా ఉన్నటువంటి 1,400 మంది రెబల్స్ ఉన్నారు. ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద పార్టీ. మా దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో ఎట్లుంటుందంటే ఒకరికి ఏపోతే ఇంకోటి చెబితే జరిగినటువంటి అక్కడక్కడ దాంతో వాళ్ళకు వచ్చినాయేమో ఓ 2,000 3,000 ఎంతో, దాని పెద్ద ప్రమాణికం కాదు. ప్రజలు మాతోనే ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికైనా, కంటోన్మెంట్ అయినా, గ్రామ సర్పంచ్ల ఎన్నికలైనా, రేపు జరిగే మున్సిపల్ అయినా, జడ్పీటీసీ అయినా మాతోనే ఉన్నారు. ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం, ఆరతిలాగా భావిస్తా ఉన్నాం. మాకు ఎక్కడ మరింత బాధ్యత పెరిగింది. మేము ప్రజల కోసం ఏం చేయాలనేది, సంక్షేమాన్ని మరింత పెంచగలుగుతాం, ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుతాం, ప్రజల కోసం పనిచేస్తాం. నేను అంటా ఉన్నాను కేసీఆర్ గారికి లేదా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ జరుగుతాయేటప్పుడు మీరు రండి, సమస్యలు మాట్లాడండి, మీ అనుభవాలు మీ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వండి. మీరు అది చేత కాకుండా ఎక్కడ మా బట్టలు చింపుతారో అని భయంతో మీరు అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకు పారిపోతారు? మీరు నిజంగా సుత పూజలు అయితే ఎందుకు రావచ్చు? మీకు ఒంటి నిండా తప్పులు ఉన్నాయి కాబట్టి, మీ హాయంలో అవినీతి, మీరు చేసిన అక్రమాలు మీ కళ్ళ కనబడతా ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడితే బట్టలు ఇస్తే మా ఎమ్మెల్యేలు మంత్రులు ఎట్లుంటారు, వాస్తవాలు మాట్లాడతారు. ఇక మా ముఖ్యమంత్రిని చూస్తే వాళ్ళకి లాగు దడిచిపోతారు. కాబట్టి అది భయమై అసెంబ్లీకి రావట్లేదు. అంటే కృష్ణా గోదావరి జలాల నీళ్లు అప్పనంగా చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తున్నారని చెప్పేసి, బిడ్డ మీ తోలు తీస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్నారు కదా. 2015 ఆగస్టు 18 తెలంగాణ ఏర్పడినాడే ఆనాడు ఆంధ్ర పాలకులకు ఇవాళ కృష్ణా నది జలాలని ఇవాళ ఆంధ్రాకు 511, తెలంగాణకు 299. ఇవాళ ఆంధ్రాకు నువ్వు వచ్చినట్ట మేము ఇచ్చినట్ల. ఆ రోజే తెలంగాణకు ఇవాళ ఉన్నట్టు అన్యాయం జరిగితే కూడా నోరు మూసుకుంది మీరు. తెలంగాణ నీళ్ళు ఆంధ్రాకు తరలించిపోతుంటే కూడా మౌనంగా ఉంది మీరు. ఎందుకు? ఆంధ్ర కాంట్రాక్టుల దగ్గర ఇవాళ లాలూచికి పాల్పడింది మీరు. తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో, తెలంగాణ వనరుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం సహించదు కాబట్టి బనకచర్ల నల్లమల సాగర్ ఉన్నటువంటి లింక్ ప్రాజెక్టు పైన తక్షణం ఆపాలని సుప్రీంకోర్టులో రిట్ వేసిన ప్రజాప్రభుత్వం తరఫున ఆల్రెడీ నడుస్తా ఉంది. కేంద్ర జలవనరులు ఉన్నటువంటి మంత్రికి మనం వినతి పత్రం ఇచ్చినాం, ఆపండి అని. తెలంగాణకు ప్రతి చుక్కబొట్టును కూడా వదులుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ వనరులు తెలంగాణకే దక్కాలి, తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణకే దక్కాలి. కాబట్టి తెలంగాణ ప్రాజెక్టుల పైన ఆంధ్ర ఆధిపత్యాన్ని ఈ ప్రభుత్వం సహించదు. మీరు సహించారు, మీరు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో లాలుచి పడ్డది మీరు. మేము లాలుచి పడలేకపోతే ఏం చేస్తారు? ఒక్క ప్రాజెక్ట్ అన్న మొదలు పెట్టిరా అని అంటున్నారు. ఇవాళ 2 ఏళ్లలో మీరు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మీరు కనీసం పాలమూరు రంగారెడ్డికి తచ్చడి మట్టి కూడా తీయలేదు. మేము వచ్చిన తర్వాత నిధులు ఇచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఏం చేయలే. కేవలం పనికిరాని ప్రాజెక్ట్ ని, 1,00,000 కోట్ల ఉన్నటువంటి ప్రాజెక్టు వ్యయం పెంచి మీ దోపిడీ కోసం, మీ యొక్క ఖర్చుల కోసం, మీ అవినీతి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఏం చేశారు రండి, అసెంబ్లీలో మాట్లాడు. ప్రజలు చూస్తారు కదా, 4 కోట్ల మంది ప్రజలు చూసి గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే మా బట్టలు చెప్తారని రావట్లేదు, వాళ్ళ తప్పులు జరిగినాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నాయకత్వంతో పని లేదు, బీఆర్ఎస్ పార్టీతో పని లేదు. బీఆర్ఎస్ తో పనిచేయకనే మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టుకుంటారు సెంటిమెంట్ కోసం. మరోవైపు హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు, తన మనమని తీసుకొచ్చి ఆ ఫుట్బాల్ ఆడిపించినారు,
మరోవైపు గ్లోబల్ సమిట్ అని పెట్టినారు. ఇదంతా అట్టర్ ఫ్లాప్ షోస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇవాళ 50 కోట్ల ఫాలోయింగ్ ఉండి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్నటువంటి ఒక మంచి ప్లేయర్ అయినటువంటి ఇవాళ మెస్సీని తీసుకొచ్చి ఆడడం వల్ల తెలంగాణ ఆత్మగౌరవం పెరిగింది, తెలంగాణ రాష్ట్ర గౌరవం పెరిగింది ప్రపంచ దేశాలు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఒక స్పోర్ట్స్ ఆడడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిగా నిలిచింది. దాన్ని ఓర్వలేక ఇంకేదో మాట్లాడతాం. మీరు ఈ కార్స్ రేస్ పెట్టింది, ఈ కార్స్ రేస్ ఏంది? పైసల కోసం పెట్టింది. అనుభవం లేని గ్రీన్ కో లాంటి కంపెనీకి ఇచ్చింది. ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి దాదాపు 50 కోట్ల అవాల మార్గంలో లండన్కు డబ్బులు పంపించి మీరు దోపిడీ చేసింది మీరు. ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర ప్రఖ్యాతిని పెంచగలిగిన ఒక మెస్సీ ద్వారా వేల ఇట్లా ఒక మెస్సీ వస్తున్నట్టునే యువత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఓర్వలేక ముఖ్యమంత్రి పైన జీర్ణించుకోలేక అరే మంచి పథకాలు మంచి పనులు చేస్తున్నట్టు రోజు పొద్దున్న లేస్తే ఒక శిఖండి లాగా తెలంగాణకు పట్టిన గబ్బిలాలు వాళ్ళు. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేదు. 10 ఏళ్ల పాటు దోచుకున్నారు, అధికారం ఇస్తే దోచుకున్నారు. దొంగలు వాళ్ళు, వాళ్ళతో పని లేదండి. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజలు మాతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని పెంచింది మేము. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అనుకూలంగా పాలిస్తుంది ప్రజా ప్రభుత్వం. తెలంగాణలో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు పెద్దపీట వేయగలిగినాం. వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచినాం. 10 ఏళ్లలో రైతన్న ఇవాళ కన్నీరు పెట్టిండు. పండించిన పంట గిట్టుబాటు ధరలు మేము గిట్టుబాటు ఇచ్చినాం. రైతులకు, సన్నలకు బోనస్ ఇవ్వగలుగుతున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల పథకాలు మనం కార్యక్రమాలు రైతులంతా ఆగమయ్యారని చెప్పేసి అన్నారు కదా. రైతులు ఇవాళ రాజుని చేసినాం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేసినాం. ఇవాళ ధరను పెంచగలిగినాం. ఇవాళ సన్నాలకు బోనస్ ఇవ్వగలిగినాం. రైతుకు కావలసినటువంటి వనరులు మనం పెంచగలిగినాం. రైతుకు మనం అవకాశాలు ఇవ్వగలని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతు ఉన్నట్టు రైతు కళ్ళల్లో ఇవాళ నెత్తురు చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైతులకు బేడీ లేచింది మీరే, లాఠీ చార్జ్ చేసింది మీరు. ఇవాళ ఒడ్లు కొనకుండా ఉన్నటువంటి మీ ఆయంలో అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంది మీరు. మీరు వాళ్ళకు మాట్లాడి ఏ ఒక్క అవకాశం కూడా లేదు. మరో విషయం కూడా మాట్లాడినాడు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని కూడా కేసీఆర్ గారు ప్రస్తావించారు కదా. అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత అండి? నిరుద్యోగులు, వందలాది మంది నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులు బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగానే ఎల్బీ స్టేడియం నియామకాలు జరిగినాయి. ముఖ్యమంత్రి గారి చేతుల మీదకే పెద్దపల్లిలో నియామకాలు జరిగినాయి. ఇవాళ నిరుద్యోగుల జీవితాలు వెలుగులు నింపి మరొకన్నటువంటి ఉద్యోగాలు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యువత బాధ్యతను పెంచగలుగుతున్నాం. యువతకు అవకాశాలు ఇచ్చే దాంట్లో ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీ అయినా ఇంకో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రైవేట్ రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో, ఇండస్ట్రియల్ రంగాల్లో తెలంగాణకు పెంచి ఇవాళ ప్రధానంగా యువత భవిష్యత్తు కోసమే బాటలు వేస్తా ఉంది. మరోవైపు కేసీఆర్ బయటకు రావాలి అని చెప్పేసి మీరు అధికార పార్టీ నుంచి ఎన్నోసార్లు అడిగారు. ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చిర్రు, ఏమన్నా చెప్పదలుచుకున్నారా? కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏమొరిగిందండి? బలవంతంగా తీసుకొచ్చారు ఆయనని. ఆయన ఆల్రెడీ అయిపోయింది. బలవంతంగా స్ట్రెచర్ మీద తీసుకొచ్చి మమ్మల్ని నమ్మట్లేదు ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచండి అని బలవంతంగా తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. ఆ ఉన్నటువంటి హరీష్ రావు స్క్రిప్ట్, కేటీఆర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏమొరిగిందండి? 2.5 ఏళ్ళు. మరి ఎందుకు నీ బాధ్యత? ఎక్కడ పోయింది నీ ప్రతిపక్షం? ఎక్కడ పోయింది ఉన్నటువంటి నీ పార్టీ? ఏ ప్రతి సమస్య మీద మేము వినడానికి సిద్ధంగా ఉంటే కూడా నువ్వు రావట్లేదు కదా. కాబట్టి మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని గందరగోళపరిచే విధంగా, అబద్ధాలు చెప్పే విధంగా ఆయన మాటలు ఉన్నాయి తప్ప ఆయన ఉపన్యాసంతోనే కానీ ఆయన ఉన్నటువంటి ప్రసంగాలతో ప్రజలకు ఒరిగేదేం లేదు. అవి వ్యాలిడిటీ అయిపోయిన టాబ్లెట్ లాంటిది. ప్రజలకు ఉపయోగం లేదు. బీఆర్ఎస్ పార్టీతో కేవలం వాళ్ళు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించడానికి వచ్చింది తప్ప ఏది ఉపయోగం లేదు.